హే హాయ్ గైస్, దిస్ ఇస్ సంధ్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య సంజయ్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో డబుల్ ద లవ్, డబుల్ ద సెలబ్రేషన్ ఉన్నప్పుడు ఇంకా సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది అఫ్ కోర్స్ ఉంటుంది. హెయిర్ కట్, నెయిల్స్ ప్లస్ థ్రెడ్డింగ్ 3 అయితే చేపిస్తున్నాను, ఇంకా యానివర్సరీ ప్లస్ వ్యాలంటైన్ కోసము. సో ఇక్కడ యుఎస్ లో ఎంత ఛార్జ్ చేస్తారు ఐబ్రోస్ కి కానీ, హెయిర్స్ కి కానీ, ఇంకా నెయిల్స్ కి కానీ, మొత్తంగా చిన్న వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను. సో హెయిర్ కట్ వచ్చేసి యాక్చువల్లీ సంజయ్ కి పర్మిషన్ అడగాల్సి వస్తుంది. వీళ్ళకి ఏందో అసలు హెయిర్ అంటే ఇష్టము, కట్ చేయనియడు అసలు. ఇంతే కట్ చేయాలి, అంతే కట్ చేయాలి అని చెప్పాడు అనమాట. సో అంతవరకే కట్ చేశాను, సింపుల్ గానే హెయిర్ కట్ చేయించాను. యుఎస్ లో ఇది నా సెకండ్ టైం అనుకుంటా నేను నెయిల్స్ చేయించుకోవడము. చాలా ప్రైజీయే ఉన్నాయి కంపేర్ టు ఇండియా. యా కొంచెం అయితే ప్రైజీ అనిపిస్తుంది. థ్రెడ్డింగ్ వచ్చేసి చాలా టూ ప్రైజీ అనిపిస్తుంది థ్రెడ్డింగ్ కి, బికాజ్ అక్కడేమో మేము 30 రూపీస్, 40 రూపీస్, మ్యాక్స్ 50 రూపీస్ కి థ్రెడ్డింగ్ చేయించుకుంటాం కదా. ఇక్కడ వేలు పెట్టాలి అని అంటే ఇంకా చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఆ మైండ్ సెట్ అట్లనే ఉంటుంది. ఇంకా మేము యానివర్సరీ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నాము ఏంది అనేది కంప్లీట్ గా నెక్స్ట్ వ్లాగ్ లో పెడతాను. మిస్ అవ్వకుండా అన్ని వ్లాగ్స్ చెక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చెక్ చేయండి. యా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు ఇక్కడికి చిన్నగా సలూన్ కి వెళ్ళిండే అనమాట ఐబ్రోస్ కోసం అని. సో అక్కడ ఆమె మాకు ఐబ్రోస్ కి $30, అప్పర్ లిప్ వచ్చేసి $15 అనుకుంటా. సో టోటల్ గా $45 ఛార్జ్ చేసింది. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇండియా రూపీస్ లోనే కన్వర్ట్ చేయడం ఉండే అనమాట. ఎంత అవుతుంది ఎవ్రీ షాపింగ్ వెళ్ళినప్పుడు అట్లనే కన్వర్ట్ చేస్తుండే. సో సంజయ్ చెప్తూ ఉంటుండే అప్పటికి అట్లా కన్వర్ట్ చేయొద్దు. స్టిల్ నేను అది ఇంకా మెల్లిమెల్లిగా 6 months అలా చిన్నగా తగ్గించిన ఏమో గానీ ఐబ్రోస్ చేసుకోవాలి అన్నట్టు అట్లా ఏం అనిపించకుండా ఇంకా అంత ఛార్జ్ చేసి. సో 3000 అంటే ఎవరు ఇస్తారు? ఇంకో వేరే సలూన్ కి అక్కడ ఆమె నాకు వ్యాక్సింగ్ టైప్ లో ఐబ్రో చేసింది అనమాట. సో వ్యాక్సింగ్ టైప్ లో ఐబ్రోకి $15 వరకు ఛార్జ్ చేసింది. యా బెటర్ లే, $30 to $15 వరకు వచ్చింది అన్నట్టు అనుకున్నా. అది కూడా చాలా ఇంకా ప్రైజీ అనిపిస్తుంది కదా, అఫ్ కోర్స్ $15 అన్నా. సో తర్వాత ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో అందరికి అడిగి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి గ్రాబ్ చేసి ఇన్ఫర్మేషన్, తర్వాత లైక్ ఇండియన్సే ఇక్కడ ఇంట్లో ఒకరు చేస్తారు అని అంటే సరే అని వాళ్ళ కాంటాక్ట్ నంబర్ తీసుకొని ఇంకా కంటిన్యూగా ఆమె దగ్గరికి ఎవ్రీ మంత్ ఫైనల్ గా అయితే $30 నుంచి $8 వరకు నా ఐబ్రో స్టోరీ వచ్చింది అనమాట. సో మన ఇండియన్సే అనమాట థ్రెడ్డింగ్ ఇంట్లోనే చేస్తారు. అన్కంఫర్టబుల్ అవుతారేమో అని నేను వీడియోస్ ఏవి క్యాప్చర్ చేయలేదు. ప్లీజ్ అవాయిడ్ మై ఫేస్ రెడ్నెస్, జస్ట్ డన్ విత్ ది థ్రెడ్డింగ్ అండ్ అప్పర్ లిప్స్. ఓన్లీ $10 ఛార్జ్ చేశారు, అంటే ఇండియన్ రూపీస్ లో 850. ఇప్పుడు ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హెయిర్ కట్ కి వెళ్ళాలి. సింపుల్ గా స్ట్రైట్ కట్టే చేయిస్తున్నా. హెయిర్ కట్ అయ్యాక మళ్ళీ ఈవినింగ్ నెయిల్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా. సో ఈ రోజు హోల్ డే ప్యాంపరింగ్ వీకెండ్ లా అయిపోయింది. నేను వచ్చింది నార్మల్ హెయిర్ కట్ సలూన్ కి. సింపుల్ హెయిర్ కట్ కి సింపుల్ సలూనే బెటర్ కదా. మేబీ ఇన్ ఫ్యూచర్ స్ట్రైట్ కట్ ఎలా చేసుకుంటారో నేర్చుకొని ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయడం బెటర్ అనిపిస్తుంది. నా హెయిర్ కట్ కి $30 ఛార్జ్ చేశారు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉండే, నేను నార్మల్ సిగ్నేచర్ కట్టే సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా 1 వీక్ టైం ఉంది కదా యానివర్సరీకి అని అవన్నీ అవసరం అనిపించలేదు. హెయిర్ కట్ అయ్యాక ఇక్కడ డంకిన్ డ్రైవ్ త్రూ లో అగైన్ చీజ్, క్రోసాన్ అండ్ స్టార్ బక్స్ లో మోకా తీసుకున్నాము. మీలో ఎవరికి క్రోసాన్ అండ్ స్టార్ బక్స్ మోకా నచ్చుతుందో కామెంట్స్ లో తెలియచేయండి. జనరల్ గా నాకు కాఫీసే నచ్చవు, కానీ ఇక్కడ స్టార్ బక్స్ లో మోకా కొంచెం బెటర్ అనిపిస్తుంది. అన్ని అపాయింట్మెంట్స్ ఒకే రోజు కాబట్టి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా కుక్ చేయలేదు. క్రోజాన్ మధ్యలో ఎగ్ అండ్ చీజ్ ప్యాటీ చేసి పెడతారు, సప్పగా ఉన్న టేస్టీ ఉంటది. సంజయ్ కి ఇంత షార్ట్ ఓకేనా అని అడిగితే మరీ అంత చిన్నగా ఏం అవ్వలేవులే, ఇట్స్ గుడ్ అని రిప్లై వచ్చింది. అప్పుడు నేను లోపల అనుకున్నా, అబ్బా ఇలా ఆన్సర్ వస్తుందంటే ఇంకొంచెం కట్ చేయించేదాన్ని కదా అని అనిపించింది. సో మళ్ళీ లంచ్ చేసుకొని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. ఎక్కువగా నెయిల్స్ చేసుకోను, బట్ ట్రిప్స్ ఆర్ స్పెషల్ డేస్ ఉంటే మాత్రం అస్సలు చేసుకోకుండా ఉండలేను. అది కూడా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఇంకా పక్కా చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యా. ఈసారి మళ్ళీ ఇంకో కొత్త బార్ లో ట్రై చేద్దామని బెల్లా లక్స్ నెయిల్స్ అండ్ స్పా నెయిల్ బార్ కి వచ్చాను. వీకెండ్ ఉన్న ఎక్కువ క్రౌడ్ ఏం లేకుండే. ఈవెంట్ చాలా హైజీన్ గా ఉండే, పీస్ఫుల్ గా అనిపించింది. తర్వాత నెయిల్స్ డిజైన్స్ అండ్ నా రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి కలర్ సెలెక్ట్ చేసి ఫ్యూ మినిట్స్ వెయిట్ చేశాక దే కాల్డ్ ఫర్ మై టర్న్. స్టాఫ్ మెంబర్ చాలా పేషెన్స్ గా హ్యాండిల్ చేశారు. నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటే పాపం తను లిటరలీ వెయిట్ చేస్తుండే. అండ్ బికాస్ ఆఫ్ నెయిల్స్ మధ్యలో నాకు ట్రైపాడ్ కి ఫోన్ పెట్టడం రావట్లే అని తనే ఫోన్ పెట్టి ఇచ్చారనమాట. అండ్ టైం పాస్ అవుతుంది అని తినడానికి కొన్ని క్యాండీస్ కూడా తెచ్చి ఇచ్చారు. చాలా పేషెంట్ గా పిక్చర్ లో చూపించినట్టుగా సేమ్ డిజైన్ వచ్చేలా చేశారు.
నేనెప్పుడూ అంత ఈజీగా సాటిస్ఫై అవ్వా అనమాట. బట్ తన వర్క్‌లో చాలా పర్ఫెక్షన్ ఉంది. ఇంటికి వచ్చినాక కూడా నేను సెలెక్ట్ చేసిన డిజైన్‌కి గానీ, తను వేసిన డిజైన్‌కి గానీ ఏమాత్రం డిఫరెన్స్ లేకుండే చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. యూఎస్ఏలో ఇది సెకండ్ టైమ్ నెయిల్స్ చేయించుకోవడం. అండ్ ఈసారి లవ్ థీమ్‌లో నెయిల్ డిజైన్ సెలెక్ట్ చేశా అనమాట. చాలా క్యూట్ ఉంది కదా డిజైన్. అండ్ ఈ నెయిల్స్‌కి నాకు $90 వరకు చార్జ్ చేశారు. అంటే 7,500 వరకు అవుతదనమాట. ఇండియాలో నేను మ్యాక్స్ 6K వరకు చేయించా. సో పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు అనిపిచ్చింది. అండ్ ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాము. చలో బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.